వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు నేను వీడియోలో రైతులకు సంబంధించి ఈ సంవత్సరంలో ఏపీ ప్రభుత్వం ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయో చెప్పడానికి ఈరోజు వీడియో చేస్తున్నాను. సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రకారమే నవరత్నాల్లో భాగంగా ఆయన ఏమైతే చెప్పారో ఆ విధంగా చేసుకుంటూ రావడం జరుగుతుంది. ముఖ్యంగా నేను ఇప్పుడు వీడియోలో రైతుల కోసం మాత్రమే నేను చెప్తున్నాను. రైతులకు సంబంధించి సున్నా వడ్డీకి సంబంధించి ఏ నెలల్లో ఈ సున్నా వడ్డీలు వస్తాయనేది నేను ఇప్పుడు చెప్తాను. అలాగే పంట నష్టం కోసం కూడా గత సంవత్సరంలో జూన్ నుండి సెప్టెంబరు మధ్యలో వచ్చిన పంట నష్టానికి సంబంధించి 135,70,00,000 వరకు సహాయాన్ని అయితే ఇచ్చినట్లు సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. అక్టోబర్ 2020లో పంట నష్టమునకు 197,627 కుటుంబాలకి ఈ పంట నష్టాన్ని ఇవ్వడం జరిగిందని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. ఈ సంవత్సరంకు గాను 2020-2021కి మధ్యలో మే నెలలో వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా అనే పథకాన్ని అయితే ఇవ్వనున్నారు. ఇది 2020కి సంబంధించిన ఖరీఫ్ పంటకు గాను ఇవ్వనున్నారు. ఈ పంటల బీమా పథకం కాబట్టి ఆల్రెడీ మీరు ఈ బీమా చేయించుకున్నట్లయితేనే మాత్రమే మీకు ఇది వర్తిస్తుందని చెప్పడం జరుగుతుంది. అలాగే ఇక రైతులకు సంబంధించి వైఎస్ఆర్ సున్నా వడ్డీలు ఎలా వస్తాయి అనేది ఇప్పుడు నేను చెప్తాను. రైతులకు సంబంధించి క్రమంగా కట్టుకుంటూ వస్తున్న రైతులకైతే సున్నా వడ్డీలు ఇస్తామని ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. అలాగే ఇవ్వడం కూడా జరుగుతోంది. అయితే ఈ సంవత్సరంలో ఏప్రిల్ నెలలో రైతులకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ 2019 రబీకు గాను ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. అలాగే ఆగస్టులో వైఎస్ఆర్ సున్నా వడ్డీకి సంబంధించి ఖరీఫ్కి సంబంధించి 2020కి సంబంధించిన ఖరీఫ్కి ఈ ఆగస్టు నెలలో సున్నా వడ్డీలు ఇస్తామని చెప్పడం జరిగింది. దీని కొరకు 1000 కోట్లను అయితే మంజూరు చేయడం కూడా జరిగిందని చెప్తున్నారు. ఇక రైతు భరోసాకు సంబంధించి రైతు భరోసా మొదటి విడతగా మే నెలలో వైఎస్ఆర్ రైతు భరోసా వస్తుందని చెప్పడం జరుగుతుంది. అలాగే సెకండ్ విడతగా అక్టోబరు నెలలో వైఎస్ఆర్ రైతు భరోసా 2వ విడతనైతే ఇస్తామని చెప్తున్నారు. ఇక 3వ విడతగా అది 2022కి వెళ్తుంది కాబట్టి వైఎస్ఆర్ రైతు భరోసా 3వ విడత అయితే జనవరి 2022లో వస్తుంది. అయితే దీనికి సంబంధించి మీరు ఆల్రెడీ వచ్చే వాళ్ళైతే ఓకే, రాని వాళ్ళకి ఏం చేయాలనేది గ్రామ సచివాలయం దగ్గర గ్రామ రైతు భరోసా కేంద్రాల వద్దకు వెళ్ళి మీకు ఏ విధంగా రావట్లేదు అనేది వారికి చెప్పవలసి ఉంటుంది. మీరు చెప్పిన తర్వాత వారితో మీరు రాయించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. రాని వారు మళ్ళీ అప్లై చేసుకోవాలి. దానికి సంబంధించి ఆధార్ కార్డ్ జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ నంబర్ జిరాక్స్, రేషన్ కార్డ్ జిరాక్స్ ఇటువంటివి మీరు అక్కడ ప్రొడ్యూస్ చేయవలసి ఉంటుంది. ఆ విషయం ఆల్రెడీ చాలామందికి తెలుసు, కానీ మళ్ళీ ఒకసారి చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. వైఎస్ఆర్ ప్రభుత్వం విడుదల చేసిన ఈ క్యాలెండర్లో నేను ఫస్ట్ రైతులకు మాత్రమే చెప్పడం జరుగుతుంది. అయితే నెక్స్ట్ మహిళలకి సంబంధించి చెప్తాను. అయితే మాది రైతు కుటుంబం కాబట్టి నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల ఈ వీడియోని చేశాను ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మీకు అనేక మందికి తెలియాలని మీరు అనుకున్నట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అదేవిధంగా వైఎస్ఆర్ సున్నా వడ్డీలు స్త్రీలకు కూడా రావడం జరుగుతుంది. వారు ఎస్హెచ్జి గ్రూప్నకు చెంది ఉండినట్లయితే వారు ఎస్హెచ్జి గ్రూప్లో ఉండి వారికి లోన్స్ తీసుకుంటూ కట్టుకుంటూ ఉన్నవారు, సక్రమంగా కట్టిన వారు ఈ సున్నా వడ్డీలకి అర్హులుగా ఉంటారు. అయితే వైఎస్ఆర్ సున్నా వడ్డీ రైతులకే కాకుండా స్త్రీలకు కూడా, మహిళలకి, ఎస్హెచ్జి గ్రూప్ అంటే డ్వాక్రా గ్రూప్లో ఉన్న ప్రతి వారికి ఇది వర్తించేలా వారు ఏ లోన్ తీసుకున్నా 0 వడ్డీలకే లోన్ ఇస్తారని చెప్పడం జరుగుతుంది. ఇది డ్వాక్రా గ్రూప్కి సంబంధించి అంతవరకు తీసుకునే వడ్డీలకు మాత్రమే. ఎస్హెచ్జి గ్రూప్కి సంబంధించి తీసుకుంటున్న లోన్కి మాత్రమే ఈ
సున్నా వడ్డీలు వర్తిస్తాయని చెప్పడం జరుగుతుంది. దానికి సంబంధించి ఈ ఏప్రిల్ నెలలో మొదటి విడతనైతే 2020లో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 2021కి గాను ఏప్రిల్ నెలలో ఇస్తామని చెప్తున్నారు. తెలుసు, ప్రభుత్వం మనం కట్టనైన వడ్డీని ప్రభుత్వం కడుతుందని తెలుసు. ఆల్రెడీ ఒకసారి మన ప్రభుత్వం కట్టడం జరిగింది. ఇప్పుడు సెకండ్ టైం కూడా వడ్డీని కడుతూ ఉంటారు. ఆ వడ్డీయే మనకి మళ్ళీ మన అకౌంట్లోకి వేస్తూ ఉంటారు. ఎస్సీజీ గ్రూపులకు సంబంధించిన వడ్డీ అమౌంట్ని అయితే సంవత్సరంలో 2 సార్లు కడతామని ప్రభుత్వం చెప్పడం జరిగింది. 6 నెలలకు ఒకసారి. అయితే ఫస్ట్ టైం కట్టడం జరిగింది. అలాగే సెకండ్ టైం కూడా ఏప్రిల్ నెలలో వైఎస్ఆర్ సున్నా వడ్డీలను అయితే జమ చేస్తారని బ్యాంకుల్లో తెలుస్తుంది. అలా జమ చేసిన వెంటనే మన అకౌంట్లోకి వేస్తూ ఉంటారు. ఇంతకుముందు ఎలా అయితే మన పొదుపు బుక్స్లోకి ఎలా వచ్చిందో సేమ్ అదే రీతిగా మనం పొదుపు చేసుకుంటున్న ఆ బుక్స్లోకి ఈ అమౌంట్ని అయితే వేస్తారు. అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.